హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవసరమైన రైట్ ఆఫ్ వే కీలక దశకు చేరుకుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. 7.5 కిలోమీటర్ల ఈ కారిడార్లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పాత నగరం మెట్రో రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మొదట్లో ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100గా అంచనా వేసినప్పటికీ వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాల అమలుతో వీటిని 886కి తగ్గించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 550కి పైగా ఆస్తుల కూల్చివేతలు పూర్తవుతున్నాయని, మిగతా వాటి కూల్చివేత పనులు జరుగుతున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులకు ఇప్పటి వరకు 433 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సన్నాహక పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డీజీపీఎస్ సర్వే, భూగర్భంలో పైపుల వంటి యుటిలిటీస్, భూ సామర్థ్య మట్టి పరీక్షలు, అలైన్మెంట్ వెంట ఉన్న సున్నితమైన కట్టడాల పరిరక్షణ వంటి 4 అంశాలపై దృష్టి పెట్టారు. మెట్రో స్తంభాలు వేసేందుకు డివైడర్ మార్గంలో కావలసిన స్థలంతో పాటు ఇరువైపులా 2 లైన్ల రహదారికి కావలసిన స్థలానికి సంబంధించి రైట్ ఆఫ్ వే కీలక దశకు చేరుకున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ఖచ్చితత్వం కోసం డీజీపీఎస్ నుంచి పొందిన డేటాను గతంలో చేసిన డ్రోన్ సర్వే నుంచి పొందిన డేటాతో అనుసంధానించామని వివరించారు. పాత బస్తీలో 7.5 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొన్ని భాగాలుగా విభజించి అవసరమైన ప్రదేశాల్లో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హై ప్రెసిషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ రిసీవర్లను నిర్దేశిత ప్రదేశాల్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగిస్తున్నారు. మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసే ప్రదేశాల వద్ద భూగర్భంలో వచ్చే అడ్డంకుల్ని అంచనా వేసి వేరే చోటకు మళ్లించడం మెట్రో ప్రాజెక్టులో చాలా కీలకమైన పని అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పాతబస్తీ మార్గం చాలా పురాతనమైనవి కావటం వల్ల రోడ్డు కింద అనేక నీటి సరఫరా లైన్లు, మురుగునీరు, వరద నీరు, విద్యుత్, టెలికాం లైన్లు వంటి యుటిలిటీలు ఉన్నాయి. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా వీటిని గుర్తిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని 100 అడుగులకు విస్తరించి ప్రభావిత ఆస్తుల్ని కూల్చివేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.